నువ్వు, నేను, మనందరం ఈ 5 వాటి వెనకాల ఎప్పటికీ పరుగులు తీస్తూనే ఉంటాం. వాటిల్లో ఏదైనా కొద్దిగా తేడాలొచ్చినా, సమస్యలొచ్చినా ఇమ్మీడియేట్‌గా యాంగ్జైటీకి లోనైపోతూ ఉంటాము. ఏం చేయాలో తెలియక ఇక జ్యోతిష్కులని, అదే యాస్ట్రాలజిస్ట్స్‌ని, లేదా న్యూమరాలజిస్ట్స్‌ని, లేదా టారో రీడింగ్ వాళ్ళని ఇలా ఎవరిని పడితే వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటాం. ఆ 5 వాటి వెనకాల ఏదైతే మనం పరిగెడుతున్నామో అవేంటి అనేది ఆల్రెడీ మీ మైండ్‌లోకొచ్చేసుంటాయనుకుంటా. యెస్. ఆ 5 ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్. ప్రేమ, మానవ సంబంధాలు, ఫ్రెండ్‌షిప్స్. రెండవదొచ్చి నేమ్ అండ్ ఫేమ్. పేరు ప్రఖ్యాతలు. మూడవదొచ్చి మనీ, డబ్బు. నాలుగవదొచ్చి సక్సెస్, విజయం కోసం. ఇక ఐదవదొచ్చి హెల్త్, మన ఆరోగ్యం. ఈ 5 వాటి కోసం మనం ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటాము. వాటి వెనకాల పరిగెడుతూనే ఉంటాము. కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా మనం చేసే పని ఎవరెవరినో కన్సల్ట్ అవ్వటం. అలా కన్సల్ట్ అయినంత మాత్రాన మన లైఫ్‌లో ఈ 5లో ఏదైనా తేడా వస్తుందా అని ఆలోచిస్తే మీరు వర్క్ చేసేంత వరకు ఏ తేడా అనేది రాదు అన్నది ఆల్రెడీ మీరు కనిపెట్టే ఉంటారు. ఇప్పటికే ఎంతో మందిని కనుక కన్సల్ట్ అయ్యి ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ తీసుకుందాం. హెల్త్‌కి లాస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్న ఈ మధ్య కాలంలో ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది హెల్త్‌కే. పూర్వకాలంలో కూడా చెప్పారు కదా! హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి. సో, ఈ హెల్త్ గురించి మనం ఎన్నో వీడియోలు చూస్తాం. యోగా వీడియోస్ చూస్తాం. డాన్స్ వీడియోస్, జుంబా, ఎక్సర్‌సైజెస్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మన హెల్త్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? ఇంప్రూవ్ అవ్వదు కదా! మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాటిని చూస్తూ మనం కూడా చేస్తేనే ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఫుడ్ విషయంలో కూడా డైట్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. రకరకాల డైట్స్ వింటూ ఉంటాం. అవి మనం ఫాలో అవ్వనంత వరకు ఏదైనా చేంజ్ అనేది మనలో వస్తుందా? ఎంతమంది ఆస్ట్రాలజిస్ట్స్‌ని కన్సల్ట్ అయినా చేంజ్ అనేది రాదు. అంటే మీరు ఎప్పుడైనా మీకై మీరు వర్క్ చేయనంత వరకు ఏది అందదు అని ఈ హెల్త్ విషయంలోనే మనకు అర్థమైపోయింది. అలానే ఇక రెండవది కనుక తీసుకుంటే లవ్ అండ్ రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్స్, మానవ సంబంధాలు ఇలా తీసుకుంటే వీటిలో మనం చేయవలసింది ఏంటి? ఎంత విన్నా కూడా వీడియోస్ కానీ ఏదైనా మనం వర్క్ చేయాల్సిందేంటి ఈ విషయంలో? ఈగోని తగ్గించుకోవాలి. ఈగో, అహంకారం ఉంటుంది కదా! అహంకారం తగ్గించుకొని అడ్జస్ట్ అయిపోతే మాత్రమే మనకి ఈ రిలేషన్‌షిప్స్ అనేవి బాగా ఉంటాయి. ఇద్దరిలో సంబంధాలు అంటే ఇద్దరుంటారు యూజువల్‌గా. ఇద్దరిలో ఎవరో ఒక్కరన్నా తగ్గి ఉండాలి. తర్వాత అడ్జస్ట్ అవుతూ ఉండాలి. కానీ అది ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్‌కి భంగం కలగనంత వరకు మాత్రమే అడ్జస్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆత్మాభిమానం అనేది పోయింది అనుకోండి, అప్పుడు మనం ఎటూ సంతోషంగా ఉండలేము. ఆ రిలేషన్‌షిప్ కానీ ఏదైనా మనకు దక్కినా కూడా. సో, ఇక్కడ కూడా ఎవరు వర్కౌట్ చేయాలి? మన పైన మనమే వర్క్ చేసుకోవాలి. అంటే మన ఈగోని తగ్గించుకోవాలి, పొగరుని తగ్గించుకోవాలి, కమ్యూనికేషన్ మాట్లాడడం బాగా మాట్లాడాలి. ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అది లవ్ అండ్ రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్స్, సంబంధాల గురించి. ఇక మూడవదొచ్చి సక్సెస్, విజయం. విజయం అనేది ఎవరికీ అంత ఈజీగా అయితే రాదు. తప్పక హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, క్రియేటివిటీ ఉండాలి. ఈ 3 ఉండాలి. దీనికి మోటివేషన్ కోసం వీడియోస్ చూడొచ్చు కానీ, ఆ వీడియోస్ చూస్తూ ఉంటూ మనం ఏమీ చేయకపోతే ఏమైనా వస్తుందా? రాదు. సో, ఈ విషయంలో కూడా మనకు విజయం రావాలన్నా కూడా మనమే కష్టపడాలి. ఆ తర్వాత ఇక మనీ. విజయం ఎప్పుడైతే వస్తుందో మనీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, డబ్బు రావాలి అంటే ఎయిదర్ జాబ్ చేయాలి, లేదా బిజినెస్ చేయాలి, లేదా క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండాలి. జాబ్ చేయాలంటే మనం జాబ్ చేసేటప్పుడు ఎవరి కిందైనా తప్పక వర్క్ చేయాలి. హైయర్ అథారిటీస్ ఉంటారు కదా! అంటే అక్కడ కూడా మన ఈగోని కొద్దిగా తగ్గించుకోవాలి. అవునా కాదా? బిజినెస్ చేయాలంటే మనం
మన ఈగోని ఎలా తగ్గించుకోవాలి అంటే, మన కస్టమర్స్‌కి సాటిస్ఫై అయ్యే విధంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి అక్కడ కూడా మన ఈగో అయితే తగ్గాల్సిందే. సో, బేసిక్‌గా మన మైండ్ పైన, మన మెంటాలిటీ పైన, మన పర్సనాలిటీ పైన వర్క్ చెయ్యనంత వరకు ఎంతమంది యాస్ట్రాలజిస్ట్‌ని, న్యూమరాలజిస్ట్‌ని, టారో వాళ్ళని కన్సల్ట్ అయినా కూడా మనకు ఫలితం అనేది ఉండదు. ఇక నేమ్ అండ్ ఫేమ్ కూడా అంతే. పేరు ప్రఖ్యాతలు రావాలి అంటే మనం అందరితో ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఇతరులకి మంచి చేయాలి. ఇతరులకి ఏదైనా మనం ఇవ్వగలగాలి. ఎప్పుడైతే మనం ఇతరులకి ఇవ్వడం అనేది చేస్తామో అప్పుడే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ తీసుకోవటం చేసినప్పుడు అవి ఎక్కడ కనిపించవు. సో, మనం పరిగెత్తేది ఈ 5 వాటికి. ఈ 5 వాటిని మనం పుష్కలంగా తీసుకొని సంతోషంగా ఉండాలి అంటే ఎవరెవరినో కన్సల్ట్ చేయటం కాదు. మన పైన మనం వర్క్ చేయటం ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. కానీ మనము ఈ 5 వాటి వెనకాల ఎంత పరిగెత్తినా కూడా ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇంకొక స్టేజ్ కావాలి, ఇంకొక స్టేజ్ కావాలి అన్న ఆశ పెరుగుతూనే ఉంటుంది. మనకి సంతృప్తి అనేది అంతగా రాదు. బట్ మనం ఎప్పుడైతే మన సోల్ పర్పస్ గురించి వర్క్ చేస్తామో అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్, సంతృప్తి, అన్ని ఆనందం మొత్తం లభిస్తుంది. కానీ ఈ 5 వెనకాల పరిగెత్తుతూ మనము మెయిన్ పర్పస్ అయిన అంటే మన సోల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ని మనం చేయట్లేదు అన్నమాట. అంటే మన అల్టిమేట్ గోల్ అయిన సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనము తెలుసుకునేంత వరకు సంతోషం అనేది మనకైతే దక్కదు. ఎన్ని పొజిషన్‌లొచ్చినా లవ్, నేమ్ అండ్ ఫేమ్, మనీ, సక్సెస్, హెల్త్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడైతే మన సోల్‌ని మనం అంటే గాడ్‌ని రీచ్ అయ్యి మన పర్పస్‌ని రీచ్ అవ్వనంత వరకు సంతోషం అనేదైతే రాదు. సో, తప్పక వీటి కోసం ప్రయత్నించండి. ఈ 5 వాటి కోసం ఎలా ప్రయత్నించాలి? ఆస్ట్రాలజిస్ట్‌ని వీళ్ళని కన్సల్ట్ అయ్యి కాదు. మన పైన మనం వర్క్ చేసుకుంటూ మనం ప్రయత్నించాలి. వీటితో పాటి మనం మెయిన్ పర్పస్‌ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పుడే మనకి సంతోషం అనేది లభిస్తుంది. సో, మెడిటేట్ చేస్తూ ఉండండి. మీ మైండ్‌ని క్లీన్‌గా పెట్టుకోండి. మీ బాడీని క్లీన్‌గా పెట్టుకుంటూ ఉండండి. మీ పర్సనాలిటీ ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుంది. So that's it friends for today's video. Keep watching. Thank you everyone. Bye.